హాయ్ అండి. మనం తేనె పట్టు నుండి తేనె తీసుకున్నప్పుడు డైరెక్ట్‌గా తేనెను తినకుండా ఇలా వేడి చేసుకొని స్టోర్ చేసుకున్నామనుకోండి, అందులో ఉన్న బ్యాక్టీరియా మొత్తం పోతుంది. అలాగే చాలా కాలం పాటు నిల్వ ఉంటుంది. నేను చూపించిన విధంగా ట్రై చేసి చూడండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నెను పెట్టుకొని మనం తీసుకున్న తేనెను గిన్నెలో పోసుకొని కొంచెం కలర్ మారిన దాకా ఉంచుకోండి. తేనె చల్లని తర్వాత ఎలాగో కలర్ మారుతుంది. అందుకని కొంచెం మారితే సరిపోతుంది. చూడండి ఈ కలర్‌లో ఉంటే సరిపోతుంది. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసేసుకొని తేనెను చల్లారపెట్టుకుందాము. తేనె చల్లారిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఎంత తిక్కగా ఉందో. ఇప్పుడు స్పూన్‌తో తీసి చూపిస్తున్నాను చూడండి. ఎంత చిక్కగా ఉందో. ఇప్పుడు ఈ తేనెను మీరు దేంట్లో అయితే స్టోర్ చేసుకుందాం అనుకుంటున్నారో దాంట్లో స్టోర్ చేసేసుకుంటే సరిపోతుంది. తేనె పూర్తిగా చల్లారిన తర్వాత ఒక డబ్బాలో స్టోర్ చేసుకోండి. అలా కాకుండా ముందుగానే హీట్ మీద స్టోర్ చేసుకున్నారనుకోండి, హీట్ ఉండటం వల్ల వాటర్ ఫామ్ అవుతుంది కదా, అప్పుడు తేనె పాడైపోతుంది. మొత్తం చల్లారిన తర్వాత ఇలా డబ్బాలో స్టోర్ చేసుకోండి. అలాగే ఈ వీడియో కానీ మీకు కానీ నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.